ఇక మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సరే, జనరల్గా ముఖ్యమంత్రి గారంటే ఆ పదవిని అందరం కూడా గౌరవిస్తాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటాడు కనుక బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు, అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. జర్నలిస్టులు అనేది, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. సో ఐ అపీల్ టు ద మీడియా. అది మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు, ఫోర్త్ ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా, బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని, నిజాలు ప్రజలకు అందించే విధానానికి మీ వంతు సహకారం ఉండాలని ఐ అపీల్. సరే, లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలో. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా? దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్లో పెట్టుకోలే కదా మీరు. అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. దీన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా, లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బకొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను? అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏదైనా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు. ఇప్పుడు నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 11.5 సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది.
అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకాన్ని దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు, నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు.